ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం 61వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్రావు ఘనంగా పూజలు నిర్వహించి శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులు పార్వతీ పరమేశ్వరులకు ఒడిబియ్యం పోశారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కల్వకుంట్ల వంశీధర్రావు మాట్లాడుతూ ఈరోజు సిద్దిపేట పట్టణంలో మార్కండేయ దేవాలయం 61వ వార్షికోత్సవ పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఆ భగవంతుని ఆశీస్సులు సుఖ సంతోషాలతో పాడి పంటలు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు సిద్దిపేట ప్రజలకు ఎలవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మార్కండేయ దేవాలయ అధ్యక్షులు కామిని రాజేష్, చెర్యాల మల్లికార్జున్, ఇప్పకాల శ్రీహరి, గుండు రవితేజ, రాపల్ల శ్రీనివాస్, బూరా మధుసూదన్, మచ్చా పురుషోత్తం, గణేష్, పెద్దిరాజు, రాజ్కోటి, సిరిగాద బాలరాజ్, మాడూరి వెంకటేష్, గోనె బాలనారాయణ, కొంక రాజేశం, లాగిశెట్టి యాదగిరి, గోనె జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పద్మశాలి సమాజం అధ్యక్షులు కామిని రాజేశం గారు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా 61వ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఈరోజు మార్కండేయ దేవుని దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్కండేయ దేవుని ఒకటే ప్రార్థించడం జరిగింది. పద్మశాలి సమాజ సోదరీమణులందరూ కూడా వారి వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా భగవంతుడు ఆశీర్వదించి వీరందరూ వృద్ధిలోకి రావాలని, అలాగే సిద్దిపేట ప్రజలందరికీ కూడా ఆ దేవుడు ఆశీర్వదించాలని, అందరినీ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో దీవించాలని కోరుకోవడం జరిగింది. సిద్దిపేట పట్టణంలో అతిపెద్ద విశాలంగా ఉన్నటువంటి మార్కండేయ స్వామి 61 సంవత్సరాల వార్షికోత్సవం జరపడం ఈరోజు జరుగుతున్న ఈరోజు 2 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యవర్గ సభ్యులు అందరం కలిసి సిద్దిపేటలో అతిపెద్దగా విశాలమైన స్థలంలో ఈ దేవాలయాన్ని ఆ కాలంలో పూర్వీకులు సెంటర్ ఉందని చెప్పి వాళ్ళు నిర్మించడము, వారిని ప్రతిసారి మేము మనదిలో తలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కసారి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 61 ఈసారి 61 సంవత్సరాల కార్యక్రమానికి మేము వంశధారి గారికి ఆహ్వానం చెప్పడంతో వారు కాదనకుండా మన సమాజానికి వచ్చి భగవంతుని తీర్థప్రసాదం తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి అందరితో మనవి చేస్తున్నాం.